ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్లో ఎన్నికల రోడ్ షో చేస్తుండగా రాయి దాడి జరిగింది. జగన్ ఉన్న వాహనం చుట్టూ ఉన్న జనంలోకి ఓ వ్యక్తి ముఖ్యమంత్రిని గురి చూసి రాయితో కొట్టాడని భావిస్తున్నారు. దీంతో సీఎం ఎడమ కంటికి భాగంలో గాయమైంది. దాడి కోసం వినియోగించిన వస్తువు క్యాట్ బాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా రాయి తగిలి స్వల్ప గాయమైంది. ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ రాయి దాడి ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంకు భద్రత కోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐఎస్డబ్ల్యూ, సీఎం సెక్యూరిటీ గ్రూప్ సిఎంఎస్జీ, క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కాట్, ఇన్నర్ కార్టన్, ఔటర్ కార్టన్ లాంటి రకరకాల భద్రతా వ్యవస్థలు ఉంటాయి. వీళ్లే వందల సంఖ్యలో ఉంటారు. వీరు కాక ముఖ్యమంత్రి వచ్చిన ప్రదేశానికి చెందిన స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పిస్తూ ఉంటారు. ఈ స్థాయి భద్రతలోనూ సీఎం పైకి గురిచూసి బలంగా రాయి విసిరి గాయం చేయగలిగారంటే భద్రతాపరమైన లోపాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఆ ప్రాంతంలో పవర్ కట్ ఉండటం. ఆ ప్రాంతం గుండా ముఖ్యమంత్రి పర్యటన అనేది ముందస్తుగా ఫిక్స్ అయిన కార్యక్రమం. అలాంటప్పుడు అక్కడ పవర్ కట్ ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. సీఎం పర్యటన ఉంటే విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా ముందే చూసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి బహిరంగ ప్రదేశాల్లో జనాల మధ్యలో ఉండగా ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీతో పాటు కాస్త దూరంగా ఉండే భద్రతా సిబ్బంది కళ్ళు అదే పనిగా ప్రజలపైనే ఉంటాయి. జగన్ పైకి రాళ్లు వేసినప్పుడు వారు ఎందుకు గమనించలేదనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అయితే వీరు పసిగట్టకుండా ఉండేందుకు కరెంటు కట్ చేశారని కూడా ఓ వాదన ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, చెప్పండి, జగన్ పై జరిగిన దాడిని ఎలా చూడాలంటారు? ఒకవైపు దాడి కూటమికి చెందిన అనుచరులు చేసిందిగా ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవానికి జగన్ పై జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా? సుజాత, నిన్న జరిగినటువంటి ఘటన ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఖండించాల్సింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామం నిజంగా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సంఘటనగానే చూడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి సభ కానీ లేదా యాత్రలో సంబంధం లేనటువంటి దుండగులు రాళ్లతోటి దాడి చేయడం, ఆ రాయి కూడా వచ్చినటువంటి వేగము అది చూస్తే ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్పేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. దీని వెనక రాజకీయంగా ఇతర పార్టీల వ్యక్తులు ఉన్నారా, లేదా సొంత పార్టీలు ఉన్నారా, లేదా అసలు ఏ సంబంధం లేని వ్యక్తులు ఉన్నారా, ఇవన్నీ కూడా విశ్లేషించడానికి పోలీసులు ఇంకా నిర్ధారించకపోయినప్పటికీ జరిగినటువంటి సంఘటన తీవ్రత దృష్ట్యా అది ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం క్యాట్ బాల్ వాడి రాయితో కొట్టారు, కణతల్ని టార్గెట్ చేశారు అనేటువంటి చెప్తున్నారు. అయితే ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది. అదేంటి అంటే ఎయిర్ పిస్టల్ వాడారు, దాని ద్వారా కూడా షూట్ చేశారు. అయితే ఆ సమయంలో ప్రజలకు అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పక్కకు తిరగడం వలన ఆ ప్రమాదం తప్పింది, లేదంటే కణతలను గురిపెట్టారు అనేది. నిజానికి కణతల్ని ఈ ప్రాంతాన్ని కనుక గురిపెట్టి కొట్టేట్లయితే అది ఖచ్చితంగా మనిషి ప్రాణానికి ప్రమాదం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ జరిగినటువంటి అంటే ఆ రాయి వచ్చినటువంటి వేగం సహజంగా పూలు విసురుతోనో మరొక దారి జరిగితే అది సహజంగా వస్తుంది, ఎక్కడ మామూలుగా తగులుతుంది తప్పితే ఆ వేగం అంటే నిజంగానే క్యాట్ బాల్ లాంటిది ఏదో ఉపయోగించి కొట్టి ఉండాలి. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు ఆల్రెడీ అనంతపురం నుంచి ప్రారంభించి దాదాపు రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు కూడా పూర్తవుతున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించాల్సి ఉంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి దగ్గర ఈరోజు అంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే ఓవరాల్గా దాదాపు సగం రాష్ట్రం పైన ఈ యాత్ర ఆల్రెడీ పూర్తయిపోయింది. 14వ రోజు ఈరోజు నడుస్తోంది. సో ఇప్పుడు 21 రోజులతో ముగించాల్సినటువంటి యాత్ర కాబట్టి సగం పైన పూర్తయిపోయింది. వస్తున్నటువంటి ఆదరణ చూసి ప్రత్యర్థులే చేశారు అనేటువంటిది ఈ పార్టీ అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. వాళ్ళు కావాలని చెప్పి కోడికత్తి తరహాలో నాటకం ఆడుతున్నారు అని తెలుగుదేశం వర్గాలు చేస్తున్నటువంటి విమర్శ. వాస్తవంగా రెండు వైపులా ఈ రెండు కోణాలను కనుక తీసుకున్నట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఎవరైనా సరే మొట్టమొదటగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం జరిగినటువంటి ప్రమాదం.
అది కోడి కత్తి కావచ్చు, మరొక కత్తి కావచ్చు జరిగినటువంటిది. ఆ రోజు కూడా 2019 ఎన్నికల సందర్భంలో కోడి కత్తి సంఘటన జరిగినప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి వెంటనే ఇది ఖచ్చితంగా ఆళ్ళు చేశారు, ఇదంతా కూడా కోడి కత్తి ఘటన అని చెప్పి ఒక వెటకారం ధ్వనించేలాగా చెప్పడం వల్లనే ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగటివ్ భావాన్ని క్రియేట్ చేశారు. నిజానికి ఆ సందర్భంలో బయటకు వచ్చి ఏ పార్టీ వ్యక్తులున్నా ఎవరు ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము, తగిన ఆ బాధ్యుల అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సందర్భంలో కూడా ఆయన చెప్పారు. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ సంఘటనను ఖండించారు, మమతా బెనర్జీ, స్టాలిన్, చివరికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఖండించారు. నిజంగానే అంటే జాతీయ స్థాయి దాకా ఈ అంశం వెళ్ళింది అంటే ఈ అంశం వెనక చాలా కీలకంగా అంటే చాలా ప్రమాదం తీవ్రత చాలా పెద్దదిగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనే ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా. ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సీఎం సెక్యూరిటీ, ఎన్నికల కమిషను అందరికీ భద్రత కల్పిస్తున్నాము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? అలాగే సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వీరంతా ఏం చేస్తున్నారు? ఆ ఎస్కార్ట్ ఉంటుంది, అలాగే అలా కాకుండా లోకల్ పోలీసు ఉంటారు. ఇంతమంది మధ్య కేవలం 20-25 మీటర్ల దూరం నుంచే ఒక రాయితో గురిపెట్టి కొట్టగలిగారు అంటే అది ఎంత షార్ప్గా ఉంటే అది ఆ తగిలినటువంటి ప్రాంతంలో పూర్తిగా కట్ అయిపోయి మళ్ళీ అక్కడ 2 స్టిచెస్ పడ్డాయి. అయినప్పటికీ అంటే ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ గాయాన్ని ఒత్తిపట్టుకొని ప్రజలకు అభివాదం చేస్తూ ఆ తర్వాత కూడా అంటే రాత్రి 10:40 వరకు కూడా ఆయన ఈ యాత్రను కొనసాగించారు. యాత్ర అంటే షెడ్యూల్ ప్రకారం యాత్రను పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ ఆసుపత్రికి రావడం, డాక్టర్లంతా పరీక్షలు నిర్వహించి స్టిచెస్ పడ్డాయి, అయితే ప్రమాదం ఏమీ లేదని చెప్పే వరకు కూడా జరిగింది. అయితే మొత్తంగా యాత్రనైతే కొనసాగించి ఉండవచ్చు, కానీ ఈ ప్రమాద తీవ్రత అదే కనుక నిజంగా గురిపెట్టారు అని చెప్తున్నటువంటి విధంగానే అది కణతకు కనుక జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజున అది చాలా తీవ్రమైనటువంటి సంఘటన అయ్యేది. ఇక దీనిపైన వైసీపీ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇది తమ వైపు రాకుండా ఉండేందుకోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ సంఘటనను ఖండిస్తూనే మరోవైపు నుంచి ఇది ఒక డ్రామా అని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇందులో ఏది వాస్తవం అనేది తేల్చాల్సినటువంటి పోలీసులు ఇప్పటి వరకు దీనికి బాధ్యులు అంటూ ఎవరిని తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక స్కూలు, వివేకానంద పేరుతో ఉన్నటువంటి ఒక స్కూలు, అలాగే పక్కనే ఉన్నటువంటి ఒక టెంపుల్, ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని గుబురు చెట్లుగా ఉన్నటువంటి వాతావరణం, ఆ సింగనగర్ ప్రాంతంలో డాబాకోట్ల సెంటర్ అంటే అక్కడ పరిచయస్తులందరికీ తెలిసినటువంటి ఏరియానే, ఆ ప్రాంతంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ప్రతి ఏరియాలో కూడా అంటే ఆ యాత్ర సాగుతున్న ప్రతి చోట కూడా పవర్ తీసివేస్తున్నారు. పవర్ అంటే ఇది ప్రమాదాన్ని జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యగా తీసుకుంటున్నటువంటిదిగానే చూడాలి. అభిమానంతో ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడము, అట్లాగే గోడలు ఇట్లా ఎక్కినప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందనేటువంటి భయంతో బహుశా ఈ చర్యలకు అంటే మొదటి నుంచి జరుగుతూ వస్తుంది కాబట్టి ఆ పవర్ తీసేయడం అనేది జరుగుతుంది. దీనిని అడ్వాంటేజ్గా తీసుకున్నారు అని చెప్పి దుండగులు చెప్తున్నారు. కానీ బాధ్యులుగా ఇప్పటివరకు కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు, ఒక్కరు కూడా దీనికి సంబంధించి దొరకలేదు. అదే జరిగినటువంటి అంటే 20-25 మీటర్ల ప్రాంతం అంటే క్లోజ్డ్ సర్కిల్, సీఎంకి క్లోజ్డ్ సర్కిల్లో జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని ఎవరు కూడా గుర్తించకపోవడం, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంది సుజాత. మొత్తంగా చూసినట్లయితే ఇది చాలా అంటే రాజకీయ పరంగానే కాదు, వాస్తవంగా అన్ని రకాలుగాను ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది సుజాత. కోటిరెడ్డి, అలాగే జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్య రాజకీయాలకు తెరలేపారని ఒకవైపు వైసీపీ విమర్శిస్తుంది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒకవైపు వైసీపీ అధినేత జగన్పై జరిగిన దాడిపై ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీన్ని లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కారణంగా వాస్తవంగా రాజకీయంగా అంటే చైతన్యవంతమైన రాజకీయాలే కాకుండా కుల రాజకీయాలకు అలాగే ముఠా రాజకీయాలకు కూడా ఒకప్పుడు కేంద్ర స్థానంగా ఉన్నటువంటి విజయవాడ లాంటి చోట ఈ సంఘటన జరగడంతో పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది ఒకవైపు నుంచి. అది రెండవది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సరైనటువంటి భద్రత లేదు అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ పూర్తిగా అంటే ఆల్రెడీ ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే నడుస్తూ ఉంటాయి.
సో ఎన్నికల కమిషన్కి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేశారు, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఇది ఒక రకమైనటువంటి భద్రతా వైఫల్యం కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతటి క్లోజ్డ్ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా గమనించకపోవడం, జరిగేటువంటి సంఘటన మీద దృష్టి పెట్టకపోవడం అనేది పోలీసు వైఫల్యం. సో దీనిపైన తీవ్రంగా దర్యాప్తు చేసి దానికి బాధ్యులను తీయాల్సి ఉంటుంది. అయితే సహజంగానే ఇది ప్రత్యర్థుల కుట్ర అని చెప్పేసి అధికార పార్టీ చెప్తోంది. మాకు సంబంధం లేదు, వారికి వారే ఇది చేసుకున్నారు అనేటువంటిది విపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు పోలీసులు నిర్ధారించే వరకు మనం ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. కానీ దాని మీద మనం ఎలాంటి కామెంట్ కూడా చేయలేం. కానీ జరిగినటువంటి సంఘటన, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి, అంత క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నటువంటి వ్యక్తి దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఉన్నటువంటి భద్రతా వైఫల్యాలకి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాజకీయ కోణాలు అనేది పోలీసుల దర్యాప్తు తర్వాత నిందితుడు ఎవరైనా దొరికితే కానీ ఎవరి ద్వారా ఇదంతా జరిగింది అని తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు మాత్రం ఈ పరస్పర దోషంలో, పరస్పర ఆరోపణలు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నికల ఫలితాల మీద కూడా చూపించడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సుజాత కోటిరెడ్డి, అలాగే ఇంత భారీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దాడి చేయటం కానీ, ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్పై కూడా రాయితో దాడి చేయటం కానీ, కంటికి బాగా గాయం కావటం కానీ చూసాము. ఇదంతా ఆ టైంలో అక్కడ పవర్ కట్ అవటం కానీ, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిన అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ప్రీ ప్లాన్డ్ అని చెప్పుకోవడానికి దాడికి సంబంధించిన వ్యక్తులు ప్రీ ప్లాన్ చేసి ఉండవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి చేయడానికి ఒక రెక్కీ నిర్వహించడమో లేదా ఒక ప్లాన్ చేసుకోవడము, తాను ఎస్కేప్ అవడానికి ఉన్నటువంటి దారులు వెతుక్కోవడము, ఇలాంటివి చేయకుండా అక్కడ ఖచ్చితంగా దాడి చేసేటువంటి అవకాశం లేదు. అయితే పవర్ తీయడం అనే దాన్ని ఒక కోణంలో చూస్తే రకరకాలుగా కామెంట్ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ ముందస్తుగా ఇప్పటివరకు జరిగినటువంటి యాత్ర మొత్తం ప్రతి చోట కూడా పవర్ తీస్తూనే వచ్చారు. పవర్ తీయడానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఒకటే, అభిమానంతో వచ్చేటువంటి ఈ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తనను ముఖ్యమంత్రిని చూడడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్లు, గోడలు ఇలా ఎక్కడం వలన ఏదైనా ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాల్లో ముందు ముఖ్యమంత్రి పర్యటన జరిగేటువంటి ఆ ప్రాంతంలో పవర్ తీస్తూ వస్తున్నారు. ఇది ముందు నుంచి జరుగుతూ వస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాతే దుండగులు ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసి ఉంటారనే దానికి ఖచ్చితంగా మనం ఒక నిర్ధారణకు రావచ్చు. అది అలాగే ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. లేకుంటే అంతమంది మధ్య, ప్రజల మధ్య ఏ వైపు ఎక్కువగా ప్రజలు ఉండే అవకాశం ఉంది, ఏ వైపు భద్రతా సిబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఏ వైపు నుంచి దాడి చేస్తే వెంటనే తప్పించుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటిదే. లేకుంటే ఇప్పటి వరకు కూడా నిందితుడు దొరకపోవడం అనేటువంటి అవకాశమే ఉండదు. సహజంగా ప్రజల మధ్య నుంచి కనుక జరిగి ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది మెజారిటీ సభ్యులు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు లేదా ప్రజలు ఉంటారు. కాబట్టి దీనికి పాల్పడినటువంటి వ్యక్తిని అక్కడే పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎవరికి దొరకకుండా ఉండేందుకోసమే చెట్ల గుబురుని అడ్డుగా చేసుకొని అక్కడి నుంచి క్యాట్ బాల్ తోటి, ఎందుకంటే ముఖ్యమంత్రి మీద లైట్ కనపడుతూ ఉంటుంది, సో టార్గెట్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు గురిపెట్టడానికి ఒక అవకాశాన్ని తీసుకున్నారు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఈ రకమైనటువంటి చర్యలకి, కవ్వింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంయమనం పాటించండి. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్గా దీని కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి నీచమైన పనులు చేస్తే అని చెప్పి ప్రజలు ఉక్రోషంతో, బాధతో ఉన్నారు. ప్రజలకు మేలు చేస్తమే తప్ప, ప్రజలకు మంచి చేస్తమే తప్ప, బిడ్డలను చదివిస్తమే తప్ప ఇలాంటి దుర్మార్గంగా వ్యాపరిస్తావా? ఈ రాష్ట్రం బాగుంటే చూడలేవా? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వెంటనే
చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పంపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనుషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి గారు ఆదరణ బేదరుడు, ఆయన అనుకున్నది చేసి తీరుతాడు. ప్రజలకు మంచి చేయడానికి ముందున్నాడు కాబట్టి మీలాంటి తాటేక చెప్పుల్లో బురద వేసాలు వేసే వాళ్ళకి ఆయన వంగడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్లో ఎన్నికల రోడ్ షో చేస్తుండగా రాయి దాడి జరిగింది. జగన్ ఉన్న వాహనం చుట్టూ ఉన్న జనంలోకి ఓ వ్యక్తి ముఖ్యమంత్రిని గురి చేసి రాయితో కొట్టాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. వెంకట్ సుజాత, ఈరోజు చూసుకున్నట్టయితే నిన్న రాత్రి సీఎం జగన్ పై రాయి దాడి నేపథ్యంలో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు విజయవాడలో రాత్రి జరిగిన ఘటన మీద పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఎస్బీ అధికారులు అయితే మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే స్థానికంగా చాలా మంది ఆ సమయంలో వీడియో తీయడంతో ప్రజల నుంచి ఆ వీడియో సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా రాయి దాడి నేపథ్యంలో ఇది ప్రతిపక్షాల కుట్ర లేకపోతే ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అనే అంశం మీద ప్రస్తుతం మాత్రం విచారణ చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోలీస్ టీం కూడా ఈ రోజు ఉదయం ఇక్కడికి చేరుకొని ఏదైతే రాయి దాడి జరిగిందో ఆ రాయి దాడికి సంబంధించి ఆ రాయి ఎక్కడుందనే అంశం మీద కూడా ప్రస్తుతం అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కన్నుకి గాయం కావడంతో మొత్తంగా ఇది కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుట్రగా భావిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ జనసేన మొత్తం ఉమ్మడి పొత్తు నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలు కూడా టీడీపీ నాయకులు కూడా తిప్పుకొడుతున్నారు. టీడీపీ నాయకులు కూడా తమకేం సంబంధం లేకపోయినా తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటన తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండడంతో తన ప్రతిపక్షంగా అంటే టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. అయితే ఆ బోండా ఉమామహేశ్వరరావుకి సంబంధించిన అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుట్రగా భావిస్తున్న తరుణంలో ఆయన కార్యాలయంపై కూడా దాడి జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బోండా ఉమా కార్యాలయం దగ్గరికి అదేవిధంగా ఆయన ఇంటి వద్ద మాత్రం రాత్రంతా పహారా కాశారు. ఈ రోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు బోండా ఉమా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మొత్తంగా ఈ ఘటన అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇప్పటి వరకు కూడా నిందితుడు ఎవరనే అంశం కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేని పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుందనే అంశం కూడా ఎప్పటికప్పుడు ఉత్కంఠభరితంగా ప్రజలు ఇటు అధికారులు పాలకులు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఎవరైతే దీనికి కారణం అయ్యారో అతను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.